హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను ఈ వర్క్స్ అయితే వేశాను. కానీ ఈ వర్క్స్ వేసేటప్పుడు మనం అనుకుంటాము కంప్యూటర్ వర్క్ కాబట్టి జస్ట్ మిషనే వేసేస్తుంది అనుకుంటాం. కానీ చూడండి, ఒక్కొక్క క్లాత్ మీద డిఫరెంట్గా మనం వర్క్స్ వేయాల్సి వస్తుంది. అది ఎలాగో ఈరోజు నేను చూపిస్తాను. చూడండి, వర్క్ ఈ శారీకి నేను ఈ వర్క్ అనేది వేశాను. ఫస్ట్ అయితే వర్క్ చూసేస్తాం. మనకి వర్క్ అయితే చాలా ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఎలా వేసాము. దీనికి జస్ట్ ఇలా నెక్ అంటే మార్కింగ్ అనేది మనం ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క విధంగా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా నెక్ పెట్టామో వెంటనే పక్కనే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసాం. ఫ్రంట్ పార్ట్ పెట్టగానే 2 హ్యాండ్స్ ఒక ఫ్రేమ్లో సెట్ అయిపోతుంది. మనం పెద్ద మిషన్ అయితే, ఇంకా చిన్న మిషన్ అయితే ఇంకో విధంగా ఉంటుంది. ఇది ఒక రకమైన మార్కింగ్ అనమాట. ఈ డిజైన్కి ఈ క్లాత్ మీద మనం హాఫ్ పట్టు క్లాత్ అయితే 2 ఫ్రేమ్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ అదే చూడండి, ఇప్పుడు ఈ శారీకి నేను వర్క్ వేశాను. బ్లౌజ్ ఇది వర్క్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీనికి ఈ క్లాత్కి మార్కింగ్ చూడండి ఎలా వేయాల్సి వచ్చిందో. అంటే డిజైన్ చూడండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఎక్సలెంట్. అసలు మనం అది మగ్గం వర్క్ అన్నట్టు ఉన్నదన్నమాట డిజైన్ అనేది. చూడండి ఎంత బాగుందో. మనం దీనికి మార్కింగ్ వేరుగా వేయాల్సి వచ్చింది. ఎలా అంటే చూడండి, ఫస్ట్ దీనికి ఒక ఫ్రేమ్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ మనకి క్లాత్ లేదు, లెంత్ లేదు. సో మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి ఒక మార్కింగ్ వేయాల్సి వచ్చింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే చూడండి, హ్యాండ్స్ అనేవి మనకి క్లాత్ అనేది ఇలా ఇవ్వడం వల్ల ఇవి ఎల్బో హ్యాండ్స్. చూడండి ఎలా వేసామంటే కనిపిస్తుందా? చూడండి, దీన్నేమో నేను ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్కి పక్కనే వేసాను అనమాట. ఒక హ్యాండ్ ఏమో దీనికి పైన ఆపోజిట్ ప్లేస్లో వేసాను. సో మనకి ఖచ్చితంగా మనకి మార్కింగ్ వేయాలి అంటే ఖచ్చితంగా మనకి మిషన్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. మనకి అర్థం కావాలి ఈ ప్లేస్లో ఏం రావాలి, ఆ ప్లేస్లో ఏం రావాలి అనేది. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ రావాలి, బ్యాక్ పార్ట్ ఎక్కడ రావాలి, హ్యాండ్స్ ఎలా రావాలి. మనం ఒక ఫ్రంట్ పార్ట్ ఒక్కటి చూసుకుంటే సరిపోదు. మళ్ళీ దానికి 1 సైడ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్, సెకండ్ సైడ్ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా వేసాను. సో అప్పుడు మనకి ఇటు సైడ్ 1 సైడ్ లెఫ్ట్ రైట్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.